హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జీవీఎల్కు విశాఖ సీట్ ఇవ్వాలి, విశాఖ లోక్సభ అభ్యర్థిగా ఇవ్వాలి అని అయితే కనుక ఢిల్లీ వెళ్ళారండి కొంతమంది పెద్దలు. నిజమండి, ఈ విషయం మీకు చెప్దామని జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని వీడియో చేస్తాను అంతే. నిజంగా ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా చాలా సీట్లలో తికమకలు వచ్చినాయి, చాలా సీట్లు తర్జన భర్జన జరిగినాయి, చాలా సీట్లలో రాద్ధాంతం అయితే జరిగింది. ఇప్పుడు రాద్ధాంతం ఏంటంటే కనుక జీవీఎల్ గారికి సీట్ ఇవ్వాలి, అది కూడా విశాఖ నుంచి ఇవ్వాలి. కాబట్టి ఆల్రెడీ టీడీపీకి ఇచ్చారు కదా అక్కడ అంటే కనుక, లేదు మార్చడం అవసరమైతే, ఎందుకంటే జీవీఎల్ గారు విశాఖపట్నానికి చాలా చేశారు కాబట్టి బీజేపీ అభ్యర్థిస్తుంది. చాలా మంది ఇంచుమించు ఆల్రెడీ 20 మంది నాయకులు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో మకాం వేశారు అంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలాగా ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు కదండి, పార్టీ ఏదైతే బీఫామ్ ఇస్తుందో ఆ బీఫామ్ ఇచ్చే వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయి, మామూలు ఇది అనేది వాళ్ళు చెప్తున్నారండి. నిజమే అనుకో, బీఫామ్ ఇచ్చే వరకు మార్పులు చేర్పులు చేయొచ్చు, కానీ జీవీఎల్ గారు కూడా పాపం టిక్కెట్ వస్తుందని చాలా ఆశించాడు, కానీ పక్కన పెట్టేశారు, ఎందుకని తెలియదు. కాబట్టి ఈసారి అంటే ఈయన తరపున ఒక 20 మంది వెళ్ళారు, మరి ఈయన పంపారో లేకపోతే వాళ్ళు వెళ్ళారు తెలియదు, కానీ ఒక 20 మంది వెళ్ళారు వెళ్ళటానికి మాత్రం. ఢిల్లీలో పెద్దల్ని వెళ్ళంటే షిండే అని వెళ్ళారంటే కొంతమందిని అడుగుతాకైతే కనుక వెళ్ళారు, వాళ్ళని అడుగుతారంట. అడిగితే ఒకవేళ మార్చాల్సి వస్తే కనుక ఇక్కడి నుంచి జీవీఎల్ గారు పోటీ చేస్తారు. కాబట్టి ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కింద నేను మీకు చెప్పొచ్చు. కాబట్టి జీవీఎల్ గారు కనుక మారితే కనుక ఆ ప్లేస్ నుంచి, టీడీపీ ప్లేస్ నుంచి బీజేపీ జీవీఎల్ గారు పోటీ చేస్తే కనుక మళ్ళీ పోటీలో మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి, అంటే విజయ అవకాశాలు మళ్ళీ మారే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీకి ఇక్కడ అనుకూలించే అంత పట్టుందంటారా ఈ నియోజకవర్గం మీద, విశాఖ కోసం అంతగా ప్రాధాన్యపడుతున్నారంటే జీవీఎల్ గారు ఎక్కువగా విశాఖపట్నంలో స్టే చేశాడు ఈయన, కాబట్టి ఎక్కువగా చాలా కార్యక్రమాలు చేశాడు. కాబట్టి దాని మీద నాకు కొద్ది గొప్ప పట్టుంది అన్నాడు ఈయన. కాబట్టి పట్టుందో ఒట్టుందో తర్వాత విషయం, ముందు దిగిన తర్వాత కానీ తెలియదు కింద గ్రౌండ్ లెవెల్లో ఎంత ఉందనేది వాస్తవం. కాబట్టి ఈయనకి అసలు జీవీఎల్కి అసలు అవకాశం ఇస్తారో లేదో తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మ్యాక్సిమం హోప్స్ ఉన్నంత వరకు పోరాడతాం, ఇస్తారు లేకపోతే తెలియదు. అంటే వాళ్ళకు కూడా కొంచెం నిరాశ ఉంది, ఎవరైనా వాళ్ళకు కూడా కొద్ది గొప్ప ఉన్నట్టు ఉంది. ఏదేమైతేనండి మొత్తానికి జీవీఎల్ గారికి విశాఖపట్నం అయినా ఆశ ఉంది కాబట్టి ఒక 20 మంది అక్కడికి వెళ్ళి పోరాడుతున్నారు, అది జరిగిన సంగతి. కాబట్టి జీవీఎల్ గారికి అక్కడ టికెట్ ఇస్తే కనుక మరి టీడీపీ అభ్యర్థిని ఎక్కడ పంపుతారు, ఇంకా వేరే ప్లేస్లు ఏం లేవుగా, ఎక్కడ మారుస్తారు మరి? అలా అని చెప్పి ఆయన పక్కన పెట్టేస్తారా టికెట్ ఇచ్చిన ఆయన? పెద్ద రభసే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో, రాజకీయం అంటే ఏదేం జరగవచ్చు. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.